హైదరాబాద్ నాచారంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బంగారు ఆభరణాల కోసమే సుజాతారెడ్డిని దుండగులు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 18వ తేదీన మల్లాపూర్ బాబానగర్ కు చెందిన సుజాతారెడ్డి అనే వృద్ధురాలు కనిపించకుండా పోయింది. ఏపీకి చెందిన అంజుబాబు 2 నెలల నుంచి సుజాతారెడ్డి ఇంట్లో అద్దెకుంటున్నాడు. ఆమె నగలు కొట్టేయాలని ప్లాన్ వేసిన అతను ఒంటరిగా ఉన్న వృద్ధురాలను చంపేసి మరో ఇద్దరితో కలిసి డెడ్ బాడీని కృష్ణలంకలోని గోదావరి నదిలో పడేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నాచారంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మణికంఠ సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, శంకరి, హైదరాబాద్ నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బంగారం డబ్బుల కోసం ఓ వృద్ధురాల్ని అత్యంత కిరాతకంగా అదే ఇంట్లో అద్దెకి ఉంటున్న ఓ యువకుడు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అయితే ఈ ఘటన జరిగి చాలా రోజులైంది. అయితే ఆలస్యంగా ఈ నెల 19వ తారీఖున సుజాతారెడ్డి అనే మహిళ హత్యకు గురైంది. అయితే ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం ఈ ఎంటైర్ సిచ్యువేషన్ లో చాలా ఎక్కువగానే నిందితులంతా కూడా అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లాపూర్ పరిధిలో బాబానగర్ లో కుమారుడు భర్త మరణించడంతో సూరెడ్డి సుజాత అనే మహిళ ఒంటరిగానే నివసిస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా పెరువల్లి మండలం కొత్తపల్లికి చెందిన అంజుబాబు అనే వ్యక్తి 33 ఏళ్ల అంజుబాబు అనే వ్యక్తి డ్రైవర్ గా హైదరాబాద్ లోని స్థిరపడ్డాడు. అయితే ఈ ఇంట్లోనే సుజాత ఇంట్లోనే గత 2 నెలల నుంచి ఇంట్లో నివాసం ఉంటూ ఉన్నాడు. అయితే ఈ క్రమంలోనే సుజాత వద్ద ఎక్కువగా డబ్బులు ఉండడం అలాగే బంగారం ఉండడంతో ఆమెను ఈ నెల 19వ తారీఖున ఎవరికీ తెలియకుండా సుజాత తన వంటగదిలో వంట చేస్తుండగా ఆమె యొక్క గొంతు నిలిమి చంపేశాడు. అనంతరం ఎవరికి ఏమీ తెలియకుండా అదే ఇంటిని లాక్ చేసి తిరిగి తూర్పుగోదావరి జిల్లాకు వెళ్ళిపోయాడు. అక్కడ ఈ హత్య ఉదంతం కోసం తన మిత్రులకైతే చెప్పాడు. సో ఆ సమయంలోనే సుజాత వద్ద నుంచి సుమారుగా 11 తులాల బంగారంతో పాటు డబ్బులను కూడా కోనసీమ జిల్లాకి తీసుకువెళ్లిపోయాడు. ఆ తర్వాత అమలాపురంలో ఉంటున్న తన స్నేహితుడు దుర్గారావుతో పాటు అలాగే యువరాజ్ అని 2 యువకులకి ఈ మొత్తం సమాచారం ఇచ్చాడు. ఈ డెడ్ బాడీ కోసం విషయం తెలియగానే వాళ్ళంతా కూడా ఒక అధికారిని తీసుకుని తిరిగి కోనసీమ నుంచి హైదరాబాద్ కు వచ్చారు. ఇక్కడ ఆ మృతదేహాన్ని ఒక ట్రాలీ బ్యాగ్ లో వేసుకుని ఎవరికీ తెలియకుండా అదే కారులో తిరిగి ఎక్కించుకుని కోనసీమ జిల్లాలో కృష్ణలంక వద్ద గోదావరిలో పడేశారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ అయిన తర్వాత తన యొక్క సోదరి సుజాత యొక్క సోదరి తన అక్క ఏమైందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేసింది. అయితే ఈ క్రమంలోనే ఫిర్యాదు చేసిన సమయంలో అదే సమయంలో ఈ హత్య చేసిన 3 వ్యక్తులు కనిపించకపోవడం, ఇంటి వద్ద అనుమానాస్పదంగా వాళ్ళు కదలికలు ఉండడంతో మొత్తం పూర్తిగా పోలీసులు అయితే నిఘా పెట్టారు. సో ఓవరాల్ గా వాళ్ళ యొక్క మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉండగా ఈ 3 వ్యక్తులు కోనసీమలో ఉన్నట్లు పోలీసులు గుర్తించి వాళ్ళని ప్రస్తుతం అరెస్ట్ చేయగా వాళ్ళని తమదైన స్టైల్లో పోలీసులు విచారించగా మొత్తం ఈ హత్య ఉదంతమంతా కూడా తామే చేసినట్లు ఒప్పుకున్నారు. బంగారం కోసం అలాగే డబ్బుల కోసమే ఈ హత్య చేసినట్లు ప్రస్తుతం నిందితులైతే ఒప్పుకున్నారు. అయితే ఈ 3 నిందితుల్లో ఒక వ్యక్తి మైనర్ గా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మృతదేహం కోసం పోలీసులు అటు గోదావరి సమీప ప్రాంతంలో కృష్ణలంక వద్ద కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఇప్పటికున్న సమాచారం ప్రకారం సుజాత యొక్క మృతదేహం కూడా గుర్తించినట్లుగా మనకి సమాచారం అందుతుంది. నిందితుల్ని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. పూర్తి స్థాయిలో మృతురాలి యొక్క బంధువు ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు అయితే చేపట్టారు. శంకరి. ఓకే మణికంఠ. 100% అదే గ్యాంగ్ అన్న ఇది అలా తెలిసాడు గోల్డ్ గ్యాంగ్. దాంట్లో తీసుకుని అది కొత్త హైదరాబాద్ నాచారంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బంగారు ఆభరణాల కోసమే సుజాత అని దుండగులు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అదే బ్యాచ్ అన్న చెప్పాడు.
స్కానింగ్ చేస్తుండే ఇంతమల్లే ఈ నెల 18వ తేదీన మల్లాపూర్ బాబానగర్ కు చెందిన సుజాత రెడ్డి అనే వృద్ధురాలు కనిపించకుండా పోయింది. ఏపీకి చెందిన అంజుబాబు 2 నెలల నుంచి సుజాత రెడ్డి ఇంట్లో అద్దెకుంటున్నాడు. ఆమె నగలు కొట్టేయాలని ప్లాన్ చేసిన అతను ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని చంపేసి మరో ఇద్దరితో కలిసి డెడ్ బాడీని కృష్ణలంకలోని గోదావరి నీటిలో పడేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అలా తెలిసాడు గోల్డ్ క్లాంటి फिर जाके भी उधर इधर घूम रहा, मगर रूम के नहीं घूम रहा।